ఫ్రెండ్స్, మనం జావా నేర్చుకుంటున్నప్పుడు జనరల్గా డేటాబేస్ కనెక్ట్ చేయాలంటే జేడీబీసీ నేర్చుకుంటాం. అలాగే కొన్ని కాన్సెప్ట్స్ అయిన తర్వాత హైబర్నేట్ కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. ఓకే, సో మనకి జేడీబీసీ అన్నది కూడా జావా ప్రోగ్రామ్ని డేటాబేస్తో కనెక్ట్ చేయడానికే, అలాగే హైబర్నేట్ కూడా జావా ప్రోగ్రామ్ని డేటాబేస్తో కనెక్ట్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ వస్తుంది. సో జేడీబీసీ ఉండగా హైబర్నేట్ ఎందుకు అని చెప్పి. ఓకే, సో ఈరోజు దాన్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు జేడీబీసీ అంటే ఏంటి, హైబర్నేట్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో జేడీబీసీ అంటే ఏంటంటే జావా డేటాబేస్ కనెక్టివిటీ. సో ఇది మనకి డేటాబేస్ కనెక్టివిటీ ఇంప్లిమెంట్ చేయాలంటే లో లెవెల్ టాపిక్. అంటే ప్రతిదీ కూడా మనమే మాన్యువల్గా చేయాల్సినటువంటి టాపిక్ అనమాట. ఓకే, సో ఇందులో మనం ఏవైతే డేటాబేస్ కనెక్టివిటీలో స్టెప్స్ ఉంటాయో అవి మనమే మాన్యువల్గా కోడింగ్ రాయాలి. అండ్ వాటితో పాటు డేటాబేస్కి పంపించాల్సిన క్వరీస్ ఏవైతే ఉంటాయో ఆ క్వరీస్ కూడా మనమే రాసుకోవాలి. ఓకే, సో క్వరీస్ మనమే రాసుకోవాలి. అండ్ ప్రతిదీ కూడా అంటే కంప్లీట్గా ఇంకా మాన్యువల్ ప్రాసెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. డ్రైవర్ని రిజిస్టర్ చేసుకోవడం కానీ, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కానీ, ఆ తర్వాత క్వరీస్ మనమే మాన్యువల్గా ప్రిపేర్ చేయడం కానీ, ఆ తర్వాత ఏదైతే క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి పంపించడం కానీ, అటు నుండి వచ్చిన రిజల్ట్స్ని తిరిగి ఆ రిజల్ట్స్ని మనమే మాన్యువల్గా ప్రాసెస్ చేయడం కానీ, ప్రాసెస్ చేసి ఇంకా దాన్ని డిస్ప్లే చేయడం కానీ, ఎవ్రీథింగ్ కూడా మాన్యువల్గానే ప్రతిదీ కూడా మనమే కోడ్ రాసుకోవాలి. అది జేడీబీసీ అనమాట. ఓకే, కాకపోతే ఏమవుతుందంటే ప్రతిదీ మనమే రాయటం వల్ల కంట్రోల్ అంతా కూడా మన చేతుల్లో ఉంటుంది. ఓకే, అదే హైబర్నేట్కి వచ్చినప్పటికీ హైబర్నేట్ అనేది చాలా వరకు మనకి ఆటోమేషన్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఏదైతే మన జావాలో ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని డేటాబేస్లో ఉండేటటువంటి టేబుల్స్ని ఈ రెండింటిని మ్యాప్ చేసేస్తుంది. సో మ్యాప్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇన్సర్ట్ క్వరీస్ కానీ, అప్డేట్ క్వరీస్ కానీ, డిలీట్ క్వరీస్ కానీ ఇలాంటివేవి కూడా మనం క్వరీస్ రాయాల్సినటువంటి అవసరం ఉండదు. ఓకే, సో ఆటోమేటిక్గా క్వరీస్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి బ్యాక్ ఎండ్లో. ఓకే, క్వరీస్ ఆటోమేటిక్గా ప్రిపేర్ అవుతాయి, మనం మాన్యువల్గా చేయాల్సిన అవసరం ఉండదు. సో క్వరీస్ ప్రాసెస్ అంతా కూడా ఇది ఆటోమేషన్ చేస్తుంది అని చెప్పి చెప్పొచ్చు హైబర్నేట్. ఇది ఒక ఓఆర్ఎం టూల్ అనమాట, అంటే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ టూల్ అనమాట. ఓకే, సో ఇంకా ఆబ్జెక్ట్స్ని డేటాబేస్లో ఉండే టేబుల్స్ని మ్యాప్ చేసేస్తే ఇంకా బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో ఏదైతే మనకి ఇన్సర్షన్స్, అప్డేషన్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి అన్నమాట. ఓకే, సో ఇలాంటి ఒక రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు జేడీబీసీ బెటరా, హైబర్నేట్ బెటరా అంటే మనం తీసుకునే కేసెస్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్లో డైరెక్ట్గా హైబర్నేట్ని యూజ్ చేయడం కంటే జేడీబీసీ నేర్చుకోవడం చాలా బెటర్ అనమాట. ఎందుకంటే మనం చేసే ఆ చిన్న ప్రాజెక్ట్స్, స్టార్టింగ్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం జేడీబీసీ యూజ్ చేసామనుకోండి, ఇంటర్నల్ డీటెయిల్స్ కూడా మనం క్లియర్గా నేర్చుకోవచ్చు, ఇంటర్నల్ టాపిక్స్ కూడా మనం క్లియర్గా నేర్చుకోవచ్చు. ఓకే, సో వచ్చిన రిజల్ట్స్ ఎలా ప్రాసెస్ చేయాలి, క్వరీస్ ఎలా రాయాలి, ఆ క్వరీస్ని ఎక్కడ పెట్టి ఎగ్జిక్యూషన్కి పంపించాలి, సో ఆ ఇంటర్నల్ లెవెల్ ప్రాసెస్ కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, సో అదే మనము రాను ఏంటంటే వన్స్ ఈ టాపిక్స్ అన్ని మనకు వచ్చేసిన తర్వాత ఓకే అప్పుడు మనం డైరెక్ట్గా హైబర్నేట్కి వెళ్ళిపోవడం బెటర్ అనమాట. ఎందుకంటే చాలా వరకు ఇది ఆటోమేషన్ చేస్తుంది కాబట్టి డెవలపర్ వర్క్ చాలా వరకు తగ్గిస్తుంది, మనకి డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి హైబర్నేట్ ఎప్పుడు యూజ్ చేయాలి, జేడీబీసీ ఎప్పుడు యూజ్ చేయాలి అని చెప్పి మనం మాట్లాడితే జేడీబీసీ అనేది స్టార్టింగ్ లెవెల్లో జేడీబీసీ యూజ్ చేయాలి. అలాగే ఎక్కడైతే క్వరీస్ చాలా ఫాస్ట్గా రన్ అవ్వాలి, ఓకే సో మనకి మిల్లీ సెకండ్స్ కూడా ఇంపార్టెంటే, అక్కడ మిల్లీ సెకండ్స్ కూడా చాలా ఇంపార్టెంటే అనుకునే ప్రతి కేసులో కూడా జేడీబీసీయే కరెక్ట్ అనమాట. ఎందుకంటే జేడీబీసీలో క్వరీ ముందుగానే మనం ప్రిపేర్ చేసేస్తాం కదా, క్వరీ రెడీగా ఉంటుంది, ఏ క్వరీ ఎగ్జిక్యూట్ చేయాలో ఆ క్వరీ రెడీగా ఉంటుంది కాబట్టి ఇంకా దాన్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి పట్టే టైమే దానికి తీసుకుంటుంది అనమాట. అదే టైంని ఇంకా టోటల్ టైంగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, అదే మనం హైబర్నేట్కి వచ్చినప్పటికీ మనం అక్కడ క్వరీ ప్రిపేర్ చేయం కదా, ఏమవుతుంది, క్వరీ ఆటోమేటిక్గా ప్రిపేర్ అవ్వాలి, దానికి కొంత టైం పడుతుంది, ఆ తర్వాత అది ఎగ్జిక్యూట్ అవ్వాలి, దానికి కొంత టైం పడుతుంది. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఏమవుతుందంటే మిల్లీ సెకండ్స్ కూడా నాకు ఇంపార్టెంటే, పెర్ఫార్మెన్స్ నాకు హైగా ఉండాలి అని అనుకునేటప్పుడు అలాంటి కేసెస్లో జేడీబీసీ యూజ్ చేయడమే కరెక్ట్. ఓకే, మిగతా అన్ని కేసెస్లో నాకు ఫాస్ట్గా డెవలప్మెంట్ ఉండాలి, ఫాస్ట్గా డెవలప్ అయిపోవాలి అని చెప్పి అనుకునే మిగతా అన్ని సందర్భాల్లో కూడా
హైబర్నేటే బెటర్ అని చెప్పి చెప్తున్నా. కాబట్టి మనం హైబర్నేట్ డైరెక్ట్గా నేర్చుకుంటాము అంటే కుదరదనమాట. మనం ఇంటర్నల్ డీటెయిల్స్, ఇంటర్నల్ ఫ్లో, కరెక్ట్గా కాన్సెప్ట్ కనెక్టివిటీ ఉండాలంటే ఫస్ట్ జేడీబీసీ నేర్చుకున్న తర్వాతే మనం హైబర్నేట్ నేర్చుకోవాలి. సో జావాలో ప్రతిదీ కూడా కనెక్టింగ్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఫస్ట్ కోర్ జావా, ఆ తర్వాత అడ్వాన్స్డ్ జావా, సో జేడీబీసీ, సర్వ్లెట్స్, జేఎస్పీ. సో ఈ సర్వ్లెట్స్, జేఎస్పీ ఇప్పుడు మనం పెద్దగా యూజ్ చేయకపోయినా ఆ ఇంటర్నల్ టాపిక్స్ అనేవి మనకి నెక్స్ట్ టాపిక్స్ చాలా ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఆ తర్వాత మనం హైబర్నేట్, ఆ తర్వాత స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ బేసిక్స్ నేర్చుకొని ఆ తర్వాత స్ప్రింగ్ బూట్కి వెళ్ళడం. సో ప్రతిదీ కూడా కనెక్టింగ్లో నేర్చుకోవడం చాలా చాలా అవసరం అని చెప్పి చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీరు కనుక జావా ఫుల్ స్టాక్ని మన తెలుగులో చాలా ఈజీగా నేర్చుకోవాలనుకుంటే, లేదు అంటే జావాలో సో కోర్ జావా సపరేట్గా, అడ్వాన్స్డ్ జావా సపరేట్గా, స్ప్రింగ్ బూట్ సపరేట్గా అలా ఒక్కొక్కటి నేర్చుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా మన తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్లో కంప్లీట్గా జావా కోర్స్ అనేది ఉందండి. సో జావా ఫుల్ స్టాక్ వరకు, వెరీ బేసిక్ లెవెల్ నుండి ఫుల్ స్టాక్ వరకు కంప్లీట్ కోర్సెస్ అనేవి మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఓకే, సో మన తెలుగు వెబ్ గురు ఛానల్లో ప్లేలిస్ట్స్కి ఒకసారి వస్తే జావా ఫుల్ స్టాక్ కంప్లీట్ కోర్స్ అరౌండ్ 350 వీడియోస్తో కంప్లీట్ కోర్స్ ఉంది. లేదు ఒక్కొక్కటి పార్ట్గా నేను నేర్చుకుంటూ వెళ్తానన్న కోర్ జావా సపరేట్ ప్లేలిస్ట్ ఉంది, అడ్వాన్స్డ్ జావా సపరేట్ ప్లేలిస్ట్ ఉంది, అలాగే స్ప్రింగ్ బూట్ సపరేట్ ప్లేలిస్ట్ ఉంది. సో దీనికి కావాల్సిన ఫ్రంట్ ఎండ్ సపరేట్ ప్లేలిస్ట్ ఉంది. అలా మీరు నేర్చుకోవచ్చు. లేదంటే కంప్లీట్ ఒకే దగ్గర మీరు ఆర్గనైజ్డ్గా నేర్చుకోవాలనుకున్న జావా ఫుల్ స్టాక్ అంతా కూడా ఒకే దగ్గర కంప్లీట్ కోర్స్ అనేది ఉంది. ఓకే, సో మీరు నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ 40% ఆఫ్ ది కోర్స్ మీకు ఫ్రీగానే ఉంటుంది. మీరు చూడొచ్చు, ఏ ప్లేలిస్ట్ అయినా, ఏ కోర్స్ అయినా మీకు ఫస్ట్ 40% ఫ్రీ ఉంటుంది. ఆ తర్వాత కేవలం 479 రూపీస్ మీరు పే చేస్తే 1 మంత్ మీకు అన్ని కోర్సెస్ ఓపెన్ అవుతాయి. కాబట్టి సో ఈ 1 మంత్లో మీరు కోర్ జావానే నేర్చుకుంటారు, అడ్వాన్స్డ్ జావా, స్ప్రింగ్ బూట్ ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు. లేదు జావా ఫుల్ స్టాక్ కూడా మీరు నేర్చుకోవచ్చు. వాటితో పాటు పైథాన్, గిట్, రియాక్ట్ జేఎస్ ఏవైతే అదర్ కోర్సెస్ ఉన్నాయో అవన్నిటికీ కూడా మీకు యాక్సెస్ ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు ఆ 1 మంత్లో ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్చుకోవచ్చు. లేదు అనుకుంటే మన దగ్గర 1 ఇయర్ మెంబర్షిప్ కూడా ఉంది. 1 ఇయర్ ఈ కోర్సెస్ అన్నీ మీకు యాక్సెస్ ఉంటాయి. సో ఆ 1 ఇయర్లో మీరు ఎన్ని కోర్సెస్ కావాలంటే అన్ని కోర్సెస్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా? కాబట్టి మీరు ఒక్కసారి మన దగ్గర ఉండే ఫ్రీ వీడియోస్ వరకు చూడండి. మీకు ఎస్ టీచింగ్ నచ్చింది, బాగుంది అనిపిస్తే, సో మీకు మెంబర్షిప్ ఇంట్రెస్ట్ అనుకుంటే సో మాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. సో ఖచ్చితంగా మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తామన్నమాట. ఓకేనా? సో ఏదైనా సరే జావా ఫుల్ స్టాక్ అనేది ఆల్వేస్ డిమాండెడ్ అండి. కాబట్టి సో మీరు ఎప్పుడైనా సరే ఆల్రెడీ జావా పాత్ మీద ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళు చెప్పారని చెప్పి పాత్ మారిపోవద్దు. సో అదర్ టెక్నాలజీస్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు జావా వైపు వస్తూ ఉన్నారు. ఓకే, సో కాబట్టి జావాకి ఆల్వేస్ డిమాండ్ ఉంది. కరెక్ట్గా నేర్చుకోండి. ఓకే, సో ఎవరో వచ్చి మారిపోమన్నారు అని చెప్పి మారిపోకండి. అలాగే మీరు వేరే టెక్నాలజీస్లో ఉంటే సో ఈ వీడియో చూసినందుకు మీరు జావా వైపు వచ్చేయకండి. సో ఒక టెక్నాలజీ సెలెక్ట్ చేసుకొని దానిలో ఎండ్ వరకు వెళ్ళి ఇంకా దాని మీద ఓన్గా ప్రాజెక్ట్స్ చేస్తే ఏ టెక్నాలజీ అయినా పర్వాలేదు, మనకి జాబ్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందాం.